వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం 7వ రోజులో ఎంటర్ అయిపోయాం. గ్రాటిట్యూడ్ కృతజ్ఞత జర్నీలో 7వ రోజులో ఎంటర్ అవుతున్నాం. సో మీరు ఇప్పటి వరకు ఈ 6 రోజులు గ్రాటిట్యూడ్ అనేది ప్రాక్టీస్ చేశారని అనుకుంటున్నాను. ఈ రోజు మనం గ్రాటిట్యూడ్ తెలియజేసే టాపిక్ లైఫ్ పార్ట్నర్, మన జీవిత భాగస్వామి. రైట్. సో ఎవరికైతే ఆల్రెడీ మ్యారీడ్ ఉన్నారో వాళ్ళు మీకు ఉన్న జీవిత భాగస్వామిలో ఉన్న ఏవైతే మంచి క్వాలిటీస్ ఉన్నాయో ఆ మంచి క్వాలిటీస్ వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత మీ లైఫ్ లో జరిగిన పాజిటివ్ చేంజెస్ కి అన్నింటికి గ్రాటిట్యూడ్ తెలియచేయండి మీ లైఫ్ పార్ట్నర్ కి. ఒకవేళ తనలో ఏవైనా నెగిటివ్ క్యారెక్టర్ ఉంది, నెగిటివ్ ఉన్నాయి, మీకు అవి ఇష్టం లేదు, బట్ వాటికి కూడా మీరు గ్రాటిట్యూడ్ తెలియచేయండి. ఎప్పుడైతే మీరు వాళ్ళలో ఉన్న నెగటివ్ని కూడా గ్రాటిట్యూడ్ తెలియజేస్తారో వాళ్ళని యాక్సెప్ట్ చేయడం అలవాటవుతుంది. సో ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ అలవాటైంది, ఎప్పుడైతే ఎదుటి వాళ్ళలో ఉన్న మంచి క్వాలిటీని ఎప్రిషియేట్ చేస్తున్నారు, గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నారు అంటే మీకు మీ పార్ట్నర్ కి మధ్యలో మంచి రిలేషన్ అనేది బిల్డ్ అవుతుంది. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం వలన ఏదైతే మనం రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నామో వాళ్ళ వాళ్ళతో డీల్ చేసేటప్పుడు, వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆ సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్, ఆ సెన్స్ ఆఫ్ ఎప్రిషియేషన్ అనేది వాళ్ళకు కూడా షేర్ చేయగలుగుతాం. ప్రపంచంలో కాంప్లిమెంట్ చేస్తే, ఎప్రిషియేట్ చేస్తే ఇష్టపడలేని వాళ్ళంటూ ఉండరు. ఎప్పుడైతే మీరు ఎప్రిషియేట్ చేస్తున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళ మిస్టేక్స్, వాళ్ళలో ఉన్న గుడ్ క్వాలిటీస్ ని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు, ఎప్రిషియేట్ చేస్తున్నారు అంటే వాళ్ళతో మీకు రిలేషన్ చాలా బాగా బలపడుతుంది. మీకు వాళ్ళకి మధ్యలో ఒక మంచి ఫ్రెండ్‌షిప్ డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఓపెన్ కన్వర్సేషన్ అనేది డెవలప్ అవుతుందో, ఎప్పుడైతే ఈ ఫీలింగ్ ఆఫ్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అలవాటవుతుందో, ఏదైనా ఓపెన్‌గా కమ్యూనికేట్ చేయగలుగుతారు. మీకు మీ పార్ట్నర్‌కి మధ్యన కమ్యూనికేషన్ కూడా పెరుగుతుంది. సో అండ్ ఎనీథింగ్ ఈజ్ రెసిప్రొకసీ. మనం ఎప్పుడు వింటూ ఉంటాం కదా! మనం ఏదిస్తే అదే పొందుతామని. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళలో ఉన్న తప్పులని మనం యాక్సెప్ట్ చేస్తున్నామో, ఎదుటి వాళ్ళలో ఉన్న మిస్టేక్స్‌ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాము, అండ్ వాళ్ళలో ఉన్న మంచి క్వాలిటీస్‌ని అప్రిషియేట్ చేస్తున్నాము, అదే మనకి కూడా తిరిగొస్తుంది. మీలో ఉన్న మంచి క్వాలిటీస్‌ని వాళ్ళు కూడా గుర్తిస్తారు. వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు. మీలో ఉన్న నెగెటివ్ క్వాలిటీస్‌ని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. చాలా సార్లు ఏమనుకుంటాం అంటే మనం 100% పర్ఫెక్ట్, ఎదుటి వాళ్ళే రాంగ్ అని అనుకుంటూ ఉంటాం. సో అలా ఎవ్వరు ఉండరండి ప్రపంచంలో. 100% పర్ఫెక్ట్‌గా, 100% రాంగ్‌గా ప్రతి ఒక్క మనిషిలో 2 క్వాలిటీస్ కలిపే ఉంటాయి. అండ్ మనము ఎప్పుడైతే కాయిన్‌లో ఉన్న ఒక క్వాలిటీని చూస్తున్నామో, రెండో క్వాలిటీ మర్చిపోతున్నామో, ఫోకస్ ఎప్పుడు కూడా నెగెటివ్ మీద ఉంటుంది. దానివల్ల మన రిలేషన్‌షిప్స్ అనేవి స్పాయిల్ అవుతాయి. మెయిన్‌లీ మన లైఫ్ పార్ట్నర్‌తో మన ఎక్కువ ఇయర్స్ ఆఫ్ జర్నీ ఉంటుంది కాబట్టి, వాళ్ళలో ఉన్న మంచి క్వాలిటీస్‌ని యాక్సెప్ట్ చేయడం, వాళ్ళలో ఉన్న పాజిటివ్ క్యారెక్టర్‌ని అప్రిషియేట్ చేయడం అనేది చాలా చాలా అవసరమండి. మన రిలేషన్‌లో మన ఫ్యామిలీ రిలేషన్ డెవలప్ అవ్వడానికి, ఫ్యామిలీ రిలేషన్ స్ట్రాంగ్ అవ్వడానికి, ఫ్యామిలీ రిలేషన్‌లో లవ్ అండ్ కేర్ అనేది డెవలప్ అవ్వడానికి ఈ సెన్స్ ఆఫ్ అప్రిషియేషన్, యాక్సెప్టెన్స్ చాలా చాలా అవసరం. సో ఎప్పుడైతే మీరు ఇది ప్రాక్టీస్ చేస్తారో మీకే డిఫరెన్స్ తెలుస్తుంది మీ రిలేషన్‌లో ఉన్న స్వీట్‌నెస్. అండ్ ఎవరైనా మీ లైఫ్ లో ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నట్టయితే, మీరు ఏవైతే ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారో మీ రిలేషన్‌షిప్‌లో, వాట్ ఆర్ ద నెగెటివ్ క్వాలిటీస్ ఉన్నాయి మీ పార్ట్నర్‌లో, అది మీ లైఫ్‌లో ఎలా స్ట్రెంగ్త్ తెచ్చింది, ఎలా మీ మీ లైఫ్‌లో చేంజ్ తెచ్చింది, పాజిటివ్ చేంజ్ తెచ్చింది అనేది ఫోకస్ షిఫ్ట్ చేసి మీరు ఆలోచించి, ఆయనలో ఉన్న నెగెటివ్ మీకెలాగా పాజిటివ్ అయింది అనేది. సో ఎవరైతే అన్‌మ్యారీడ్ ఉన్నారో
మీ లైఫ్ పార్ట్నర్ లో ఏ క్వాలిటీస్ మీరు ఉండాలి అనుకుంటున్నారు, ఆ క్వాలిటీస్ ఉన్న పర్సన్ ని మీరు ఆల్రెడీ మీ జీవితంలో అట్రాక్ట్ చేస్తున్నట్టు, ఆల్రెడీ అలాంటి క్యారెక్టర్, అలాంటి క్వాలిటీస్ ఉన్న పర్సన్ తో మీరు లైఫ్ లీడ్ చేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకొని, వాళ్ళలో ఉన్న ఆ క్వాలిటీస్ కి మీరు గ్రాటిట్యూడ్ చెప్పండి. అలాంటి మంచి లైఫ్ పార్ట్నర్ ని ఇచ్చినందుకు యూనివర్స్ కి కూడా గ్రాటిట్యూడ్ చెప్పండి. సో ఈ రోజు టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటాను. రేపు ఇంకొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ కొలీగ్స్ కి, మీ అక్వైంటెన్స్ కి, అందరికి, మీకు తెలిసిన వాళ్ళకి, మీ చుట్టాలకి, బంధువులకి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. జాయిన్.